తెలంగాణలో మరోసారి కులగణనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు సర్వే చేయనున్నారు. మొదటి దశ సర్వేలో వివరాలు నమోదు చేసుకుని వారు వివరాలు సేకరించనున్నారు. సర్వే పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్లాలన్న డిమాండ్పై ప్రభుత్వం మరోసారి సర్వేకు నిర్ణయించింది. మొదటి విడత కులగణన సర్వేలో పాల్గొన్న వారి వివరాలను ఈ దఫా నమోదు చేసుకోనున్నారు. అయితే ఈ దఫా సర్వేలో వివరాల నమోదుకు 3 విధాల అవకాశం కల్పించారు. ఎవరైనా తమ వివరాలను నమోదు చేసుకోవాలనుకునే వారి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ నంబర్కు ఫోన్ చేసి పేరు, ఏ గ్రామం అనే వివరాలు ఇస్తే దీంతో నేరుగా ఎన్యూమరేటర్ వారి ఇంటికే వెళ్లి వివరాలు సేకరిస్తారు. అలా లేకుంటే ఆన్లైన్లో సర్వే ఫామ్స్ అందుబాటులో పెట్టారు. ఫామ్ను ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలు భర్తీ చేసి ఆ సర్వే ఫారాలను దగ్గరలోని మండల కార్యాలయంలో సమర్పించాలి. అది కుదరని పక్షంలో నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో వివరాలు సమర్పించేందుకు అవకాశం ఉంది. ఇలా 3 విధాలుగా వివరాలిచ్చేందుకు ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం ఉంది. సర్వే పూర్తి చేసిన తర్వాత మార్చిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.